Welcome to the holy presence of the Lord Jesus, who is the King of kings and the Lord of lords. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పరుండియుట మీరు చూచెదరు. ఆ దూత వారిని విడిచి వెళ్ళిన వెంటనే ఈ జరిగిన గొప్ప ఆత్మీయ కార్యమును ప్రభువే మనకు ప్రదర్శించారు. రండి పోయి వాణ్ణి చూద్దాము అని ప్రవక్త యెషయా ద్వారా వ్రాయబడిన ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్య భారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి ఆయన అని ఆయనకు పేరు పెట్టబడెను. We wanna wish you happy, happy Christmas. తెలిపెను రాత్రి స్వప్నమందు నీతిమంతుడైన యోసేపుకు ప్రభుదూత తెలిపెను రాత్రి స్వప్నమందు నీతిమంతుడైన యోసేపుకు పరిశుద్ధాత్మ వలన మరియా గర్భము దాల్చెను, కన్య గర్భమందు రక్షకుడు జనించునని, ఆ రక్షకుడే పాపముల నుండి మనలను రక్షించును. ఆ రక్షకుడే పాపముల నుండి మనలను రక్షించెను. సంతోషమే సమాధానమే తనకిష్టులైన మనుజాడికి, సంతోషమే సమాధానమే తనకిష్టులైన మనుజాడికి. రక్షకుండు ఉదయించెను, మనుజాడి పాపములు బాపగా, ఆశ్చర్యకరుడతడు, ఆలోచనకర్తాయనే ఆ యేసు క్రీస్తు లోక రక్షకుడు, నా యేసు క్రీస్తు లోక రక్షకుడు. దూతాళి తెల్పెను శుభవర్తమానము, రాత్రి వేళ గొర్రెల కాపరులకు, దూతాళి తెలిపెను శుభవర్తమానము, రాత్రి వేళ గొర్రెల కాపరులకు, బెత్లెహేమునందు రక్షకుడు దయించెనని, బెత్లెహేమునందు రక్షకుడు దయించెనని, ఆ రక్షకుడే మనకందరికీ సంతోషమిచ్చునని, ఆ రక్షకుడే మనకందరికీ సంతోషమిచ్చునని. సంతోషమే సమాధానమే తనకిష్టులైన మనుజాడికి, సంతోష
సంతోషమే సమాధానమే తనకిష్టులైన మనుజాడికి. రక్షకుండు ఉదయించెను మనుజాలి పాపములు బాపగా ఆశ్చర్యకరుడతడు ఆలోచనకర్తాయనే ఆ యేసుక్రీస్తు లోక రక్షకుడు నా యేసుక్రీస్తు లోక రక్షకుడు. We wanna wish you happy Christmas. We wanna wish you Merry Christmas. We wanna wish you happy, happy Christmas. We wanna wish you happy Christmas. We wanna wish you Merry Christmas. We wanna wish you happy, happy Christmas. We wanna wish you happy Christmas. బిడ్డారా, ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి ఇస్తున్న శుభ సందేశం అంటే వర్డ్ మేడ్ ఫ్లెష్. కొల్లండి నేను అయ్యగారు వెళ్ళిన తర్వాత అక్కడ నజరేతల గ్రామానికి తీసుకుని వెళ్ళారు బిడ్డారా. ఆ యొక్క టూరిస్ట్ తీసుకుని వెళ్ళారు. అక్కడ చూపించారు మరియ గృహం అండి ఇది అని చూపించారు. అది మరియ గృహం అంటే అని చూపించిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే ఇచ్చటే గాబ్రియేలు అనే ఆ యొక్క దైవ సన్నిధిలో ఉండే దేవదూత మరియ యొద్దకు వచ్చి వెంటనే మరియా భయపడకు, పరిశుద్ధాత్మను గర్భం ధరించావు, దయాప్రాప్తురాలా, నీకు శుభము, మంచి మంచి శుభ సందేశాలు అందించిందని చెప్తూ వాళ్ళు చెప్తుంటే నేను చాలా చక్కగా వింటూ ఉన్నాను. ఎవ్రీ మెటిక్యులస్ థింగ్, మైన్యూట్ థింగ్ ఐ బిన్ ఫాలోయింగ్. అక్కడ చూడగానే ఒక మంచి మాట వ్రాయబడి ఉంది. అక్కడ ఏముందంటే అది వర్డ్ మేడ్ ఫ్లెష్. ఏంటండి ద వర్డ్ మేడ్ ఫ్లెష్ అంటే శరీరధారి అయిన వాక్యమునందు ప్రియబిడ్డలారా ఎంత ఆనందించానో. అంటే ఆ గైడ్ మాకు అన్ని చెప్తూ ఏమన్నాడంటే ఇక్కడేనమ్మా మరియమ్మ గారి గృహం, ఆమె దైవ జ్ఞానము దైవ సన్నిధిలో ఉన్న ఒక కన్యక, అయితే గాబ్రియేలు దూత ఇక్కడే అమ్మా దయాప్రాప్తురాలా నీకు శుభము, ఇదిగో పరిశుద్ధాత్మను గర్భము ధరించావు అని చెప్తూ దైవ సందేశం అందించిందో అక్కడే ఆ క్షణమే ఏమైందండి, వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించను. ప్రియబిడ్డలారా, సువార్తికుడు యోహాను 1వ అధ్యాయం మీరు 1వ వచనం చూసి చూడగలరు, లేకపోతే నేను చెప్తే వినగలరు. 1వ అధ్యాయం 1వ వచనం అందరికీ తెలుసు. చిన్నప్పుడు సండే స్కూల్స్ లో కంటలు పెడతాం. ఏమని కంటలు పెడతాం అంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ద వర్డ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ వర్డ్, బోత్ ఆర్ ఇన్సెపరబుల్. అది గుర్తుంచుకోండి. వాక్యం దూరపరుస్తాను, దేవుని దూరపరుస్తానంటే కాదు. వాక్యము దేవుడు రెండు కూడా ఒకటే ఉన్నారు. అయిన తర్వాత చక్కని మాట రాయబడి ఉంటది. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఇక్కడ మరి ఈ రోజు మనం శరీరధారి అయిన వాక్యము శరీరధారి అయిపోయింది. ఆది యోహాను సువార్తికుడు ఎక్కువగా దేవుని యొక్క మర్మాల గురించి ప్రభిస్తాం. ఆది యందు వాక్యం ఉంది. ఎస్, దెర్ ఇస్ వర్డ్ అట్ ద బిగినింగ్. క్వశ్చన్ లేదు, దాని గురించి ఇంటరోగేషన్ లేదు, ఎక్స్ప్లెనేషన్ లేదు. కానీ ఆ వాక్యం ఏమైందండి, రాను 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 నీవు నేను జన్మించే సమయానికి కొంతకాలం కిందటికి కొన్ని శతాబ్దాల కిందటికి ఏమైందంటే అది శరీర రూపం అయిపోయి సత్య స్వరూపుడిగా నీ మధ్య నా మధ్య నివసించెను. లూకా సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. సువార్తకుడైన లూకా అంటున్నాడు, వాటిని గురించి వరుసగా రచించుట యుక్తమని ఎంచుతుని వేటిని అని ఒక్కసారి మనం ప్రశ్నించుకున్నట్లయితే క్రిస్మస్ సందేశాన్ని ప్రభుల వారు పరలోకమును విడిచి ఈ లోకమునకు వచ్చి ఆయన కాలు పెట్టిన ప్రథమ గడియే క్రిస్మస్. క్రైస్ట్ మాస్, క్రైస్ట్ అంటే రక్షకుడు, మాస్ అంటే ఆయన మనం యొక్క ఆరాధన లేక మనం అభిషిక్తుని ఆరాధన అని చెప్పొచ్చు. అభిషిక్తుని ఆరాధన. యేసు అంటే రక్షకుడిని యోసేపుకి చెప్తాడు. క్రైస్ట్ అంటే అభిషేక్తుడు, అభిషేక్తుడు, అభిషేక్తుని ఆరాధన. ప్రియబిడ్డలారా, నేను అందుకోసమే అంటున్నాను, మనం వచ్చినప్పుడు ఏంటంటే లోపలికి వచ్చినప్పుడు యేసయ్య ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాను. ఆరాధనలో ఏంటంటే నువ్వు దైవాత్మతో నీ ఆత్మ కలవాలంటే ఏకైక మార్గము స్తుతి మార్గము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియబిడ్డలారా, చాలాసేపు ఉంటారు, కూర్చుంటారు, వింటారు. అంతకన్నా మీ నోరు విప్పి దేవుని యొక్క ఆ యొక్క శ్రేష్టతను మీరు వర్ణిస్తూ ఉన్నప్పుడు దేవాది దేవుని యొక్క అత్యంత ఆశీర్వాదాలు మీకు స్వాస్థ్యం అవుతాయి. ప్రియబిడ్డలారా, నా మాట ఎందుకు విశ్వసించండి. ఎందుకంటే వాట్ ఈస్ వర్షిప్ అంటే వర్షిప్ ఇస్ నథింగ్ బట్ డిక్లేరింగ్ ద వర్షిప్ ఆఫ్ జీసస్ ద క్రైస్ట్. హల్లెలూయా. ప్రియబిడ్డలారా, ఏంటంటే వర్షిప్ చేస్తామండి మేము. వర్షిప్ అంటే ఏంటంటే వర్త్షిప్, WORTH. వర్త్ వేరు, WOR. వర్త్ అంటే ఆయన యొక్క యోగ్యతను
వర్షిప్, ఆయన యోగ్యతను నీవు ధైర్యంగా మనస్ఫూర్తిగా ఏక హృదయ ఏక మదితో ఆయన ఆరాధించినప్పుడు దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ద ట్రూ వర్షిప్. అది గుర్తుంచుకోండి. దానిలో మీరు పాలిభాగస్తులు అయినప్పుడు మీకు వచ్చే దీవెనలు ఆశీర్వాదాలు అత్యధికంగా ఉంటాయి. లూకా సువార్తికుడు అంటాడు, సువార్తికుడైన లూకా ఆయన వైద్యుడే కాకుండా గొప్ప చారిత్రాత్మక పురుషుడు. చరిత్రలన్నింటినీ కూడా తాను బాగా తనివి తీరా చదివి గ్రహించి మన ముందు పెట్టినవాడు. 4వ వచనంలో అంటాడు ఏంటంటే, వాటిని గురించి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. అంటే వరుస క్రమంలో, అంటే ప్రభువారు జన్మించిన సమయంలో మనందరం వెంటనే ఫస్ట్ ఒకదానికి వెళ్తాం, నేటివిటీ సీన్ కని వెళ్ళిపోతాం. యోసేపు మరియలు, బాలయేసు, దేవదూతలు, జ్ఞానులు ఒకవైపు, కాపర్లు ఒకవైపు, క్రిసెంట్ షేప్ అంటే అర్ధచంద్రాకారంలో మనం పెట్టేసి ఒక మాల్యూ ఫెయిత్ఫుల్ ఏదో ఒకటి పాట పాడేస్తుంటాం, క్రిస్మస్ అయిపోయింది అనుకుంటున్నాం. నో, సువార్తికుడు లూకా అక్కడ అంటాడు, అంతకు ముందు కొన్ని విషయాలు జరిగాయి. సంగమా, క్రీస్తు రక్తంలో కనబడిన దివ్య సంగమా, అంతకు ముందు కొన్ని అద్భుతమైన ఆశీర్వాదకరమైన కొన్ని క్రియా కార్యాలు జరిగాయి. దట్ యు నీడ్ టు లెర్న్, దట్ యు నీడ్ టు అండర్స్టాండ్. అది మీరు తెలియాలి అని వరుస క్రమంగా చెప్తాను, వినండి. ముందు వెనకాల ఏమైందో కాదు, ముందు ఏం జరుగుతుందో చెప్పండి. ప్రభువారు జన్మించారు, అంతకు ముందు ప్రియబిడ్డలారా కొన్ని అద్భుతమైన సంఘటనలు జరిగాయి. ప్రవక్తలు అంటే మీ అందరికీ తెలుసు, యాజకులు అంటే మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ లూకాసు వార్త మీరు బైబిల్ తీసి ఉంచగలరు. లూకాసు వార్త 1వ అధ్యాయంలో 2వ అధ్యాయం వచ్చేటప్పటికి ప్రభు వారి జన్మ విధానం ఏమనగా అని మొదలెట్టేస్తారు అక్కడ. కానీ మొదటి అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ పశుల శాలలో మనుష్య రూపంలో ఆయన జన్మించక ముందు ఏ క్రియా కార్యాలు జరిగాయి, ఇంకా ఇంపార్టెంట్ క్రియా కార్యాలు జరిగాయి ప్రియబిడ్డలారా. 5వ వచనం మనం గమనించినప్పుడు, అబియా తరగతిలో ఉన్న జకర్యా అని ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. ఇక్కడ ఒక కపుల్ని, ఒక ఓల్డ్ కపుల్, ఒక వృద్ధ దంపతులని పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు తోడుకుని వస్తున్నాడు. ఆ వ్యక్తి పేరు జకర్యా, భార్య పేరు ఎలిజబెత్. వీరు మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నారు. అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుడు విధించిన నీతి విధులను నెరవేరుస్తున్నారు. అంతేకాకుండా నీతిమంతులుగా ఇద్దరు జీవిస్తున్నారు. అయితే ఒకటి ఏంటంటే విశేషం, వారికి బిడ్డలు లేరు. చాలా మంచివారు, కానీ వారికి బిడ్డలు లేరు. ఆ యొక్క మాట 7వ వచనంలో ఉంటుంది. ఎలిజబెత్ ఆమెకు బిడ్డలు లేని స్థితి, ఆ యొక్క స్థితిలో అయితే వారు, అంతేకాకుండా వారు బహుకాలము గడిచిన వృద్ధులైరని వాక్యంలో మరి అక్కడ రాయపడతారు. ఇక్కడ చూసినట్లయితే మరి ఈ యొక్క ఎలిజబెత్ జకర్యాలు వీళ్ళు 8-9 వచనాల్లో మీరు చూడండి, వారి యొక్క తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము వారు చేస్తున్నారు. యాజక ధర్మం ఏమిటి? యాజకుడు అనేవాడు అతి పరిశుద్ధ స్థలమునకు వెళ్ళి, అక్కడ మీ అందరికీ తెలుసు కదా, అక్కడ క్యాండిల్ స్టాండ్ అంటాం, అక్కడ ప్రదీపములు ఉంటాయి, వాటి దగ్గర పరిమళ ద్రవ్యములు మంచి సువాసనతో వారు ఏం చేయాలంటే, వారు ఒక అద్భుతమైన ఒక పరిమళ ద్రవ్యములతో వారు పరిశుద్ధాత్మ దేవునికి ఒక నైవేద్యం ఇవ్వాలి. అయితే ఇక్కడ అది చెయ్యాలి, యూ హ్యావ్ టు డూ. యాజకుడు అనేవాడు ఖచ్చితంగా చేయాలి. కాబట్టి అక్కడ నిర్మకాండంలో చూస్తున్నాం. ఇక్కడ మరలా మన లూకాసు వార్త 1వ అధ్యాయం వచ్చినప్పటికీ ఇక్కడ ఆ యొక్క యాజక ధర్మాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. ఎవరండి? ఎవరు చెప్పాలి? జకర్యా నెరవేరుస్తూ ఉన్నాడు. ఆ లోపలికి వెళ్ళి దేవుని యొక్క యాజక ధర్మము జరిగిస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, అలాగ వెళ్ళినప్పుడు ఏమైందంటే 10వ వచనము గమనిద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 10వ వచనం. ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా. స్తుతి ఆరాధన ఏంటండి? ధూప దీప నైవేద్యం. దాని యందు ఆ యొక్క రుచి చూసిన వాడు దాని యొక్క శ్రేష్ఠత తెలుస్తుంది. కనుక ఇక్కడ గమనించండి, యాజక ధర్మం చొప్పున తాను అనేక పరిమళ ద్రవ్యములను ధూపం వేస్తూ ఉన్నాడు, చేస్తున్నాడు. ఎలాగ వేస్తున్నాడు అంటే ఆ ధూపం ఏమిటంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. అతను ప్రార్థన చేస్తున్నాడని మీకు ఎలా తెలుసండి అని మీరు ప్రశ్న వేస్తే వాక్యం సెలవిస్తుంది కదా. ధర్మశాస్త్రము చెప్పున జీవించేవాడు, దేవుని న్యాయ విధుల చెప్పున జీవించేవాడు. ఆయన యాజక ధర్మం చేస్తూ ఆ యొక్క చక్కని నైవేద్యం వేస్తూ ఉన్నాడు. పైకి వెళ్ళిపోతుంది, వెళ్తుంటే అద్భుతమైన ఆశీర్వాదం, అద్భుతమైన ఆశీర్వాదం. ప్రియబిడ్డ అక్కడ యాజక ధర్మం చొప్పున ఎప్పుడుతున్నాడో వెంటనే ద హోల్ హెవెన్ ఈజ్ ప్లీజ్డ్ విత్ వాట్ జకర్యా వాస్ డూయింగ్. ఆయన నైవేద్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆగ్రాణిస్తూ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. గాబ్రియలు చేసి వెంటనే గాబ్రియేలుకి మరి ఆర్డర్ ఇచ్చారు. గాబ్రియేలు, ఇదిగో నా కుమారుడు వేదంతో దుఃఖంతో, బహుశా అంటున్నాడేమో, ప్రభా వృద్ధాప్యంలో, ఇక్కడ ఒక మంచి మాట ఇందాక నేను చెప్పాను కదా, వారిద్దరు వృద్ధులైపోయారని. వృద్ధులైపోయాం ప్రభా, వృద్ధులైపోయాం, కానీ సంతాన సాఫల్యత అని ఒక మాట ఉంది కదండి. సంతాన సాఫల్యత అని ఒక మాట ఉంది. లేదే మాకు అని బహుశా వాపోతున్నాడేమో, దుఃఖపడుతున్నాడేమో. బయట ఆ యొక్క ఎలిజబెత్ తాను సంఘంతో కలిసి ప్రార్థన చేస్తుందేమో, ప్రభా ఈ రోజైనా నన్ను జ్ఞాపకం చేసుకోండి, లార్డ్ ప్లీజ్ రిమెంబర్ మీ అంటుంటే మరి ప్రియబిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుడు స్పందిస్తాడమ్మా. ఆ యొక్క ధూపాన్ని నైవేద్యం ఆఘ్రాణిస్తూ అనుకున్నాడు. ఎస్, ఐ రిమెంబర్ యూ,
జకరాయ తన ఆ రోజులో ప్రీస్ట్, ఒక యాజకుడు, గుర్తుంచుకొని వెంటనే తన సన్నిధిలో ఉన్న గాబ్రియేలు దూతను పంపివేసినప్పుడు కుడివైపు దూత కనబడగానే భయపడిపోయాడు. ఇప్పుడు వెంటనే దూత అంటుంది కదా, జకర్యా, ఆఖరి వచనం వస్తాం 13వ వచనం వచ్చినప్పుడు, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమార్ని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టదువు. నీ ప్రార్థన నా సన్నిధి చేరిందయ్యా. నీ యొక్క భార్య ఇంతవరకు బిడ్డలు లేరు కదా, అయితే ఒక కుమార్ని కనబోయే యోహాన్ యొక్క గుణగణాలు ప్రియబిడ్డలారా ఇంచుమించుగా 6-7 ఉన్నాయి. మొట్టమొదటిగా అతడు యెహోవా దృష్టికి గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియబిడ్డలారా, ఈ రోజే మనం దేవుని సన్నిధికి వెళ్తే నువ్వు వినేది ఒకే ఒక స్వరం, ఒకే ఒక కీర్తన. హల్లెలూయా. గ్రీస్ దేశంలో వస్తారు, వాళ్ళు హల్లెలూయా అంటారు. లాటిన్ భాష మాట్లాడేవాళ్ళు వస్తారు, వాళ్ళు హల్లెలూయా అంటారు. సాంస్క్రిట్ మాట్లాడేవాళ్ళు, వాళ్ళు హల్లెలూయా. మనందరం కూడా హల్లెలూయా, 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 హల్లెలూయా అంటే అర్థం ఏంటో తెలుసండి? ప్రభువుని స్తుతించుడు. ఎందుకు ప్రభువుని స్తుతించాలి? నీ కొరకు ప్రాణం పెట్టిన వీరుడు, ధీరుడు ఎవరు కూడా లోకంలో ఎక్సెప్ట్ జీసస్ ద హోలీ వన్. పరిశుద్ధాత్మ దేవుడు తప్ప నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు ఎవరు లేడమ్మా. నీ కొరకు రక్తం ప్రోక్షించిన వాడు ఎవరు లేరండి. రక్త ప్రోక్షణ ద్వారా పరలోక స్వాస్థ్యం ఇచ్చిన వారు ఎవ్వరు నాదుడు నీకు గాని నాకు గాని లేరు. ఆ ఒక్క కారణం వల్ల నీవు ఏం చేస్తావంటే పరిశుద్ధాత్మ దేవుని మహిమ పరుస్తావు. కనుక ఇక్కడ వాక్యం చూసినట్లయితే యోహాను దేవుని దృష్టికి గొప్పవాడు, పుట్టుకతోనే గొప్పవాడు. ఎస్, రైట్ ఫ్రమ్ హిస్ బర్త్ హీస్ అ గ్రేట్ మైటీ మ్యాన్. హీస్ అ గ్రేట్ మైటీ మ్యాన్ ఆఫ్ గాడ్ రైట్ ఫ్రమ్ హిస్ బర్త్. ఎందుకంటే అద్భుతమైంది ఏంటంటే తల్లి గర్భంలో పిండముగా తాను ఏర్పాటు చేయబడినప్పటి నుంచి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. మొదటి గడియ నుంచి ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు ప్రియబిడ్డలారా. అంతేకాకుండా ప్రభు కొరకు ఆయన మార్గమును సరళము చేయుటకు దేవుని కన్నా ముందు పంపబడిన వాడు. ఆఖరిగా అంటాడు ఏలియా యొక్క ఆత్మ కలిగిన వాడట. హల్లెలూయా. ఏలియా యొక్క ఆత్మ కలిగి దేవుని కొరకు ఆయత్తపరిచిన వారిని వెంటనే ఆన్ ద స్పాట్ దేవుని వైపు మరలు చేస్తాడటండి. కొంతకాలం అయిన తర్వాత కాదు, ఆన్ ద స్పాట్, రైట్ ఆన్ ద స్పాట్ దేవుని వైపు మరల్చగల శక్తి ఏలియా వంటి ఆత్మ కలిగిన వ్యక్తి అయ్యా నీ కుమారుడు. అంతేకాదు దేవుని మార్గం సరళము చేయటకు ఏర్పాటు చేయబడిన ఒక అద్భుతమైన వ్యక్తి అని ఇవన్నీ చెప్పినప్పుడు ప్రియబిడ్డలారా, అయితే దేవునికి ముందుగా వెళ్తాడని ఇవన్నీ చెప్పిన తర్వాత ఒక్క మాట యేసయ్యను మొట్టమొదటిగా దర్శించిన వాళ్ళు ఎవరు? యేసయ్యను మొట్టమొదటిగా దర్శించిన వాళ్ళు ఎవరు? గాట్ ది ఆన్సర్. ఎవరో ఒకరు అంటున్నారు యోహాను. ఎందుకంటే మరియా మరి తన దగ్గర బంధువైన ఎలిజబెత్ యొద్దకు వచ్చేసింది కదా, పరిశుద్ధాత్మ వల్ల గర్భము దాల్చిన తర్వాత మొట్టమొదటిగా వందన వచనము పలుకగానే ఎలిజబెత్ గర్భంలో ఉన్న ఆ యొక్క శిశువు పరిశుద్ధాత్మతో గంతులు వేసిన ద ఫీటస్ అంటారండి, పిండముని ఫీటస్ అంటారు ఇంగ్లీష్లో. అదట గంతులు వేసింది. బికాస్ ద ఫీటస్ ఇస్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అండ్ మేరీ కూడా పరిశుద్ధాత్మలను గర్భం దాల్చింది. రెండు ఇంటరాక్ట్ అవగానే ఏమయ్యండి? సంతోషంతో గంతులు వేస్తున్నారు. అదే జరిగినప్పుడు అతను వెంటనే అందుకోసమే యేసుని చూచి ఆనందించిన మొదటి పిండము యోహాను. వీరు యోసేపు కాదు, ఆయన కాపర్లు కాదు, జ్ఞానులు కాదు, ఇంకెవరు కాదు, కానీ మొట్టమొదటి వ్యక్తి అది యోహాను అని ఒక్కసారి గమనించండి ప్రియబిడ్డలారా. అటువంటి గొప్ప కుమారుని నువ్వు వస్తావని చెప్పి యోహాను గురించి. అయితే ఇంతవరకు మనం జకర్యాని ఒక సామాన్యమైన యాజకుడిగా చూస్తున్నాం. నౌ హీ బికమ్స్ ద ప్రాఫిట్ వెన్ హీస్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రియ సంగమా గమనించండి, అక్కడ క్షామ్యాల్లో ఉన్నవారు, బయట ఉన్నవారు కొన్ని మర్మాలు బయలుపడుతున్నాయి. క్రిస్మస్ సందేశంలో ఉన్న ఒక గొప్ప అద్భుతమైన మర్మాలు బయటపడుతున్నాయి. జాగ్రత్త చూడండి. ఒక సామాన్యమైన యాజకుడు ప్రవక్తగా మారిపోతున్నాడు. ఇక్కడ హీ స్టార్టెడ్ టు ప్రొఫెసీ ఇన్ ద పవర్ఫుల్ నేమ్ ఆఫ్ జీసస్. దేవుని నామములో ప్రవచించడం ప్రారంభించాడు. అంతవరకు ధూపదీప నైవేద్యములు వేస్తున్న ఆ యొక్క ధూపం వేస్తున్న ఒక యాజకునిగా చూస్తున్నాం. నౌ హి హస్ టర్న్డ్ టు ఎ పవర్ఫుల్ ప్రాఫిట్. యోహాను గురించి అంటున్నాడు ఒక చక్కని మరి అంటాడు, ఓ శిశువా 76వ వచనంలో నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడదువు. ఓ యోహాన్ని ఉద్దేశించి ప్రవక్తగా మారిపోయి చాలా వచనాలు ఉన్నాయండి. అక్కడ 80 వచనాలు ఉన్నాయి. చాలా ఎక్కువ వచనాలు. అందులో అందరి గురించి ఒక్కొక్క ప్రవచనాన్ని ఇస్తున్నాడు. అంతవరకు యాజకుడు గమనించండి, యాజకుడు ఇప్పుడు గొప్ప ప్రవచించే ప్రవక్తగా ఒక వక్తలు ఉన్నారు. వక్తలు అంటే ప్రవచించే వక్తలనే ప్రవక్తలు అన్నారు. అది వారు మాట్లాడినట్టుగా నెరవేర్చబడుతుంది. అయితే ప్రవక్తగా మారిపోయి, ఓ శిశువా నీవు సర్వోన్నతులైన దేవుని ప్రవక్త అనబడతావు. జాన్, యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్ బట్ యు ఆర్ గోయింగ్ టు బి ద ప్రాఫిట్.
ఆఫ్ ద లార్డ్ గాడ్ ఆల్ మైటీ. దేవుని యొక్క ప్రవక్త అయిపోతావయ్యా, దేవుని యొక్క ప్రవక్త అయిపోతుంది. ఒక్కసారి యోహాను ఒకసారి జీవితం గుర్తుంచుకోండి. ఏమనంటారు? ఓ సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి మీరు తప్పించుకోవటానికి ఎవరైనా ఉన్నారా? మీరు తప్పించుకోవడానికి మీకు శక్తి లేదు, మిమ్మల్ని తప్పించడానికి ఎవరికి శక్తి లేదు. ఇదిగో గొడ్డలి ఆ యొక్క చెట్టు వేరున ఉంచబడినది, ఫలించని ప్రతి తీగ నరకబడి అగ్నిలో వేయబడుతుంది. అయితే అదే కాకుండా ప్రియబిడ్డలారా, సువార్తికులు మీరు చదవండి. ఫస్ట్ ఆ గాస్పల్స్ అన్ని కూడా ప్రభుని ఈయన ఎవరో అర్థం అవ్వదు, ఈవెన్ ఎవరో అర్థం అవ్వకుండా హేరోదు ఒక వ్యక్తిని పంపిస్తారు. ఈవెన్ ఎవరో కనుక్కోండి అంటే అక్కడికి వచ్చి నువ్వు యేసువా అని అడుగుతారు వాళ్ళు కదండి. నువ్వు యేసు అంటే నేను యేసుని కాదు. ఎవరు చెప్పు, నువ్వు ఎవరో చెప్పాలి. వి బీన్ సెంట్ బై ద గ్రేట్ కింగ్ హేరోద్. హేరోదు పంపిన గొప్ప వ్యక్తులమయ్యా మేము, నువ్వు జవాబు చెప్పాలి, మేము తిరిగి మళ్ళీ మేము హేరోదుకు చెప్పాలంటే ఏమంటాడంటే, దేవుని మార్గము సరళము చేటకు దేవుని చేత పంపబడిన అరణ్యంలో ఒక శబ్దం. హల్లెలూయా. ఐ యామ్ ఎ సౌండ్ అన్నప్పుడు ఈ ప్రవచనానికి చూడండి దానికి ఎంత సంబంధం ఉందో. తండ్రి అయిన జకర్యా ఆత్మావేశంతో ప్రవచిస్తున్నాడు. ఓ శిశువా అని ఒక మాట్లాడుతూ, నువ్వు సర్వోన్నతిని ప్రవక్తవు, యు ఆర్ ద గ్రేట్ ప్రాఫిట్ ఆఫ్ ద మైటీ గాడ్. అంతేకాకుండా మరి 79వ వచనంలో మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపేందుకు చీకటిలోంచి మరణ ఛాయలో నుంచి ఆ యొక్క వ్యక్తులను వెలుగును చూచుటకు వారిని బయటకు తోడుకుని వచ్చిన ఒక గొప్ప శబ్దానిగా నువ్వు మారిపోతావయ్యా అని గొప్ప అద్భుతమైన ఆశీర్వాదంతో కూడిన ఆ యొక్క ప్రవచనము ప్రవచిస్తాడు ప్రియబిడ్డలారా. అయితే ఒక్కసారి గుర్తుంచుకోండి, యోహాను గురించి ప్రవచిస్తాడు, యేసు ప్రభు వారి గురించి ప్రవచిస్తాడు. యోహాను గురించి, ఓ శిశువా నువ్వు సర్వోన్నతుని ప్రవక్త అనబడదు. ఆ పవర్ఫుల్ ప్రాఫెసీ ఎలా వచ్చింది? బికాస్ హీ వాజ్ ఇన్ ప్రేయర్. ఆ ధూపం ఏంటండి? ప్రార్థన ప్రార్థన ప్రార్థన. నిర్గమకాండం నేను చెప్పాను కదా, ఉదయం సాయంత్రం అహరోను వంశస్థులు కానీ అహరోను కానీ వెళ్ళి అక్కడ ఆ యొక్క పరిమళ ద్రవ్యం యొక్క ధూపం వేయాలి. సో హీ వాజ్ సో సిన్సియర్ ఇన్ హిస్ డూయింగ్. అక్కడికి వెళ్ళి ప్రార్థన, ఆ ప్రార్థన శక్తి నీవు కలిగి ఉన్నావా? అది ఆ ప్రార్థన శక్తి తండ్రి అయిన జకర్యా నుంచి యోహానికి అలాగే ఏమైపోయిందండి? ట్రాన్స్ఫర్ అయిపోయింది త్రూ ద హోలీ స్పిరిట్. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే అవి అయిపోయిన తర్వాత ఆ అద్భుతమైన ప్రార్థన ద్వారా యాజకుడు ప్రవక్తగా మారెను. యాజక ధర్మం చేయడం అంటే అక్కడికి వచ్చి చెప్పినవి చేయడమే. ప్రవక్త అంటే ప్రవచించే వక్త, ప్రవక్త. పేతురు గ్రంథంలో చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుని తన ఆత్మతో అభిషేకించి తన యొక్క ఉద్దేశములు తెలియచేసిన ప్రవచనాలు, ఆ వ్యక్తే ప్రవక్త. కనుక అతను చెప్పేది దేవుని యొక్క నిర్ణయాలు, దేవుని ఆత్మ చేత నింపబడుట. ఇవన్నీ గమనించండి ప్రియబిడ్డలారా. ప్రవచించడం అంటే సామాన్యమైన విషయం కాదు, ప్రవక్తలు అంటే సామాన్యులు కాదు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక సామాన్యమైన యాజకుడు ఏమైపోయాడండి? వాట్ ఈస్ ద బ్రిడ్జ్? ఆ వంతెన దేని ద్వారా? ప్రార్థన వంతెన ద్వారా అయ్యాడు. అయిపోయిన తర్వాత ప్రియబిడ్డలారా 1వ అధ్యాయం 67వ వచనంలో ఒక మంచి మాట, మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించను. కుమారుని గురించి ప్రవచనం అయిపోయింది. ఇప్పుడు అద్భుతమైన ప్రవచనములు ఎవరి గురించి చెప్తాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు పుట్టబోయే శిశువు, మరియ గర్భంలో పుట్టబోయే శిశువు గురించి మాట్లాడుతున్నాడు. ఏమన్నా మాట్లాడుతున్నాడు అంటే 67వ వచనంలో ఆయన ఆత్మపూర్ణుడే చెప్పే మాటలు. 68 చదువుదామా? 1వ అధ్యాయం 68వ వచనం చదువుదామా? ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. స్తుతింపబడును గాక అంటే స్తుతి వచనంలో కనిపిస్తుంది. మరి వెంటనే మీరు 67వ వచనంలో ఏముంది? గట్టిగా చదవమ్మా. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ప్రియబిడ్డలారా, ఇక్కడ నుంచి 4 వచనాలు అద్భుతమైన ఆ యొక్క రక్షకుడైన యేసు ప్రభుల వారి గురించి, అభిషిక్తుడైన ప్రభుల వారి గురించి అద్భుతమైన ప్రవచనాలు చూడండి. ఆ మొట్టమొదటిది ఏంటంటే, ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగా. మొట్టమొదటిగా ఏ వర్డ్ ఆఫ్ ప్రైజ్. తర్వాత వెళ్దాం 69వ వచనంకి వెళ్ళామంటే, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచనము కలుగు చేసెను. ఒక మాట. రెండవ మాట ఎవరండి? మొట్టమొదటిగా గివ్ ప్రైజ్ టు ద లార్డ్ ఆల్ మైటీ. మొట్టమొదటిగా స్తుతించడం యథార్థవంతులకు శోభస్కరం. స్తుతి వచనం. నంబర్ 2 ఏంటంటే, ఆయన దావీదు మన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగ చేశాను. ఒక్కొక్క మాట గుర్తుంచుకోండి. ఆయన ప్రజలకు దర్శనమిచ్చి, ఇంకొక మాట ఏముందంటే, ఆయన ప్రజలకు ఆయన విమోచన కలుగ చేశాను. అంటే పుట్టబోయే శిశువైన యేసు ప్రభుల వారు చేసే విమోచన కార్యాలు ప్రభులకు ఆయన దర్శనం ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారంటే, మొట్టమొదటి దర్శనం ఎక్కడ చూస్తామండి? యోర్దాను నది ప్రాంతంలో చూసినప్పుడు, బాప్తిస్మ ఇచ్చి యోహాను ద్వారా బాప్తిస్మ పొందినప్పుడు ఆకాశము తెరవబడింది. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ద ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుని యొక్క మొట్టమొదటి యొక్క
ఆ యొక్క పరిచయ వాక్కులు ఈ నింద నేను ఆనందిస్తున్నాను. వెంటనే ఆయన ఉపవాసాలు, తర్వాత సాతాన్ని ఎదుర్కోవడం, అక్కడ నుంచి అద్భుతమైన పరిచర్యలు ఆయన ప్రవేశించడం, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా ప్రియబిడ్డారా. మొట్టమొదటిగా లెట్ ద గ్లోరీ గో టు గాడ్, నెంబర్ 1 స్తుతింపబడును గాక. రెండవది ఏంటంటే ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారిని విమోచించను. ప్రియబిడ్డారా, గెట్ ఇట్ బై హార్ట్, కంట పెట్టండి. ఒక్క మాట ఇక్కడ కండిషన్ పెడతాను, ఇక్కడ ఒక కండిషన్ పెడతాను. అందరికీ దర్శనం ఇస్తారా? ఎవరికి ఇస్తారు? ఆయన ప్రజలకు మాత్రమే, ఆయన రక్తంలో కడగబడిన అనుభవంలో ఉన్న వారికి మాత్రమే ఆయన దర్శనమిచ్చి నీ వేదన, నీ ఆవేదన, నీ అనారోగ్యము, నీ అస్వస్థ ఎటువంటిదైనా వాటి నుంచి ఆయన విడుదల కలగ చేస్తారు. అదే క్రిస్మస్ యొక్క వార్త, క్రిస్మస్ యొక్క శుభవార్త. మనం ఇప్పుడు 70 వచనంకి వచ్చినట్లయితే తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగు చేసెను. ఇక్కడ చెప్తున్నాడు దావీదు వంశం నుండి ఆయన జన్మించి. ఎంత ప్రవచనాత్మకమైన సందేశం కదండి. జకర్యాకు ఎలా తెలుసు దావీదు వంశంలో జన్మిస్తాడని? డస్ హి నో ఇట్? పరిశుద్ధాత్మ ద్వారా అది ఆయనకు తెలియచేయబడింది. అందుకోసమే నేను ఏమంటాను అంటే బీ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నీకు జరగబోయే సంగతి పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియచేస్తాడు. అయితే అంటాడు దావీదు వంశంలో జన్మించి ఆయన ఒక రక్షణ శృంగముగా తాను సిద్ధపరచుకొని విమోచన లేని వారికి, శత్రువుల యొక్క బాధ ఎక్కువైపోయిన వారికి విడుదల కలిగి చేస్తాడట. ఆ రక్షణ శృంగమైన ఆ యొక్క శృంగం ఏమిటంటే సిలువ అనే రక్షణ శృంగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు ఇవ్వబోతున్నాడు. దావీదు వంశం ఆయన జన్మిస్తాడు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మన కొరకు ఆయన మన శత్రువుల చేతిలోంచి, మనకు బాధ పెట్టువారు, మనం ద్వేషించి వారి చేతిలోంచి మనల్ని తప్పించి ఒక రక్షణ శృంగముగా నీకు రక్షణ కలుగ చేస్తాడు. భూదిగత నివాసులారా నా వైపు చూచి ఈ రక్షణ పొందండి. ఈ రక్షణ శృంగము ఏదో కాదు, అది ఆకాశమునకు భూమికి మధ్య వేలాడుతున్న యేసు ప్రభుల వారి సిలువ. అదే వాక్యమై ఉన్న యేసు, శరీరధారి అయిన యేసు చిట్ట చివరి ఫేజ్లో ఆయన తన సిలువకు ఆయన చెప్పారు. ఎందుకంటే ఆయన ధనవంతుడాయి, తన దారిద్రతను బట్టి నీవు ధనవంతుడవలాగిన నీ కొరకు ఆయన దారిద్రుడాయను. అది జకర్యా ఆత్మపూర్ణుడై పలుకుతున్నాడు. రక్షణ శృంగము ద్వారా నీకు విమోచన కలుగుతుంది. ఆ రక్షణ శృంగం మరి ఏదో కాదు, ఆకాశమునకు భూమికి ఆయన వేలాడుచున్న యేసు ప్రభుల వారి యొక్క శరీరం. హల్లెలూయా. Hosanna in the highest, we praise you. Hosanna, Hosanna, Hosanna in the highest, Hosanna in the highest.
పాపిని నా కొరకే లోకానికే తెంచెను. వాక్యమై ఉన్న నా తండ్రి పరము నుండి తరలి ఘోర పాపిని నా కొరకే లోకానికే తెంచెను. స్తుతులకు పాత్రుడు నా హృదిలోన వెలసెను. నింపినాడు హృదిలో అనునిత్యపు కాంతులన్. స్తుతులకు పాత్రుడు నా హృదిలోన వెలసెను. నింపినాడు హృదిలో అనునిత్యపు కాంతులన్. కొత్త కొత్త ఆశ హృదిలో వెలిగించెను నేడు. యేసు పుట్టుట ద్వారా రక్షణ కలిగెను నాకు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అని మేము పాడదాం, గొప్ప గొప్ప సంబరాలు మేము చేసేదాం. ఎందుకంటే యేసు మాలో పుట్టినాడుగా, ఇదే గొప్ప శుభవార్త. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అని మేము పాడదాం, గొప్ప గొప్ప సంబరాలు మేము చేసేదాం. ఎందుకంటే యేసు మాలో పుట్టినాడుగా, ఇదే గొప్ప శుభవార్త. వేదనంతటిని తొలగించి పూర్ణ శాంతినిచ్చుం. బంధకములలో ఉన్న వారి యొక్క చిక్కు విడిపించును. వేదనంతటిని తొలగించి పూర్ణ శాంతినిచ్చుం. బంధకములలో ఉన్న వారి యొక్క చిక్కు విడిపించును. పాపమెల్ల బాపే ఆ పరమ తండ్రి సుతుడు. ప్రాయశ్చిత్త బలిగా లోకానికే తెంచెను. పాపమెల్ల బాపే ఆ పరమ తండ్రి సుతుడు. ప్రాయశ్చిత్త బలిగా లోకానికే తెంచెను. కొత్త కొత్త ఆశ హృదిలో వెలిగించెను నేడు. యేసు పుట్టుట ద్వారా రక్షణ కలిగెను నాకు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. అనాథలం మనము కామిక చక్కాని రాజు ఉదయించెను. దేవుడే నర రూపుడై భూమికి ఎత్తించెను. అనాథలం మనము కామిక చక్కాని రాజు ఉదయించెను. దేవుడే నర రూపుడై భూమికి ఎత్తించెను. కొత్త కొత్త ఆశ హృదిలో వెలిగించెను నేడు. యేసు పుట్టుట ద్వారా రక్షణ కలిగెను నాకు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. We praise you, Lord Almighty. You're worthy of all glory. Lord, you're my Emmanuel, Prince of Peace forever. Happy happy Christmas, Merry Merry Christmas. Happy happy Christmas, Merry Merry Christmas. Christmas, Christmas. శుద్ధతయే నీ మందిరమునకు ఎన్నటెన్నటికి అనుకూలమని సెలవిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క సందేశాన్ని విని అపరిశుద్ధ జీవితాలని పరిశుద్ధంగా మార్చుకుందామా? అవివేకంతో కూడిన జీవితాలు వివేకంతో మార్చుకుందామా? ఆ కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు అనుగ్రహించడానికి సంసిద్ధుడుగా ఉన్నావు. బీ హోలీ, బీ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు క్రిస్మస్ శాంతి, సమాధాన, సమృద్ధి అయిన జీవము మీకు మీ కుటుంబాలకు అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో మీకు సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. We wanna wish you happy Christmas. We wanna wish